హాయ్ ఫ్రెండ్స్, కిషోర్ తిరుమల దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి. ఈ సినిమాలో అష్కా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. సత్య అనే ఓ ఆల్కహాల్ కంపెనీ ఓనర్ స్పెయిన్లో ఉన్న ఓ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోవాలనుకుంటాడు. అయితే ఆ కంపెనీ అతని ఒప్పందాన్ని ఒప్పుకోదు. ఎందుకు ఒప్పుకోదో తెలుసుకోవడం కోసం స్పెయిన్ వెళ్ళి ఆ కంపెనీ ఎండి మానసాని కలుస్తాడు. కలిసి ఆమె పిఎస్ సత్య చేసిన పని గురించి తెలుసుకొని మానసాకి దగ్గర అవుతాడు. అయితే అప్పటికే అతనికి పెళ్ళైపోవడం, మానసాతో కలిసిపోవడం జరుగుతుంది. తిరిగి హైదరాబాద్ వచ్చేసిన సత్యని వెంటాడుతూ వస్తుంది మానస. ఆ తర్వాత ఇటు భార్యకి ఇటు ప్రియురాలకి మధ్యలో నలిగిపోయిన సత్య ఏం చేశాడు అన్నదే కథ. రొటీన్ ఫార్ములా కథకి కొంత కామెడీ, కొన్ని పాటలు యాడ్ చేసి రొటీన్గా ప్రేక్షకుల మీదకి వదిలేశాడు దర్శకుడు కిషోర్ తిరుమల. అయితే సరికొత్త కథనం కానీ, సరికొత్తగా ఆలోచించిన విధానం కానీ ఎక్కడా కనపడదు. దానివల్ల ఇది మరొక రొటీన్ సినిమాగా మిగిలిపోయింది. ఇటు ప్రియురాలి క్యారెక్టర్ని కానీ, అటు భార్య క్యారెక్టర్ని కానీ కరెక్ట్గా రాసుకోవడంలో ఫెయిల్ అయిపోయాడు దర్శకుడు. పోనీ సహజత్వానికి దగ్గరగా ఉందా అంటే అది కూడా లేదు. క్లైమాక్స్ని వెరైటీగా ముగిద్దాం అనుకుని అంత గొప్పగా ముగించలేకపోయాడు దర్శకుడు. అందులో పెద్ద వెరైటీ ఏమి కనపడదు మనకి. ఇక ఈ సినిమాని నిలబెట్టింది కమెడియన్ సత్య, సునీల్, వెన్నెల కిషోర్. వాళ్ళ ముగ్గురు సినిమాని లేపారని చెప్పొచ్చు. కామెడీ కొన్ని చోట్ల బాగా వర్కౌట్ అయింది, కొన్ని చోట్ల వర్కౌట్ కాలేదు. ఇక భీమ్స్ అందించిన మ్యూజిక్ మాత్రం ఏమాత్రం బాగాలేదు. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత అతని నుంచి వచ్చిన పాటలన్నీ కూడా రొటీన్ పాటల్లా ఉన్నాయి. ఈ సినిమాని నిలబెట్టింది మాత్రం రవితేజ కమెడియన్స్. రవితేజ రిఫ్రెషింగ్ గా కనిపిస్తాడు. ఆయనకి డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్ బాగుంటాయి. ఆయన స్టైలింగ్, ఆయన యాక్టింగ్, కామెడీ టైమింగ్ ఈ సినిమాని మరోసారి ఫ్లాప్ అవ్వకుండా కాపాడింది. ఎప్పట్లాగే తన కామెడీ టైమింగ్తో ఆకట్టుకున్నాడు. ఫైట్స్, డ్యాన్స్ బాగా చేశాడు. ఈ వయసులో కూడా ఆయన అలా చేయడం విశేషం. హీరోయిన్లు ఇద్దరు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. అయితే వాళ్ళిద్దరికి పెద్దగా నటించడానికి స్కోప్ లేకపోయినా అందాల ఆరబోతలో నువ్వా నేనా అంటూ పోటీ పడ్డారు. ఈ సమ్మర్కి సరదాగా శోభన్ బాబు టైప్ సినిమా ఒకటి చూడాలి అనుకుంటే ఈ సినిమాని చూడొచ్చు. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే అక్కడక్కడ రొమాంటిక్ సీన్స్, అక్కడక్కడ ఎక్స్పోజింగ్ ఉంది, కానీ పర్వాలేదు, చూడొచ్చు. మరీ హద్దు మీరి ఎక్స్పోజింగ్ లేదు, హద్దు మీరి రొమాంటిక్ సన్నివేశాలు లేవు. కొన్ని చోట్ల సాంగ్స్ అనవసరంగా ఇరికించినట్లుంటాయి. ప్లేస్మెంట్ కూడా బాగాలేదు. సంక్రాంతికి సరదాగా నవ్వించే సినిమాల్లో ఇది కూడా ఒకటి. రొటీన్ రొట్ట కథతో వచ్చిన మన శంకర వరప్రసాద్ సినిమాని మెగాస్టార్ చిరంజీవి నటనతో ఎలా కాపాడారో ఈ సినిమాని కూడా రవితేజ, సునీల్, వెన్నెల కిషోర్, సత్య కాపాడారు. ఫోటోగ్రఫీ పర్వాలేదు, ఎడిటింగ్ కొంచెం చేయాల్సి ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఖచ్చితంగా ఈ సినిమాని ఫ్యామిలీ అంతా కలిసి ఈ పండగకి ఒకసారి ఎంజాయ్ చేయొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. ఏంటి నువ్వు కొడతావా? కమాన్, బీట్ మీ యార్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?